డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అధిక మొత్తంలో వడ్డీ రావాలి, ప్రభుత్వ పథకం అయితే మంచిది, బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర డబ్బు దాచిపెట్టుకుంటే తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు, వడ్డీ ఎక్కువ ఇస్తారని చెప్పి మోసం చేసి అసలు డబ్బులే కాజేస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థలు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి గందరగోళమైన పరిస్థితుల్లో మా డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ మనకు అత్యధికంగా వడ్డీ వస్తుంది అని ఆలోచించే ప్రతి ఒక్కరికి పోస్ట్ ఆఫీస్ దారే కనబడుతుంది. పోస్ట్ ఆఫీసులు అనేవి ప్రతి పల్లెటూరులో కూడా ఉంటాయి. అది బ్యాంకులు అయితే కొద్దిగా పట్టణాల్లో ఎక్కువ కనబడతాయి, మనకు పల్లెల్లో ఉండేవి చాలా తక్కువ ఉంటాయి. కానీ పోస్ట్ ఆఫీస్ దాదాపుగా 2000, 3000 జనాభా ఉండే ప్రతి పల్లెటూరులో కూడా మనకు పోస్ట్ ఆఫీస్ కనబడుతుంది. ఆ పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు ఒక రకంగా బ్యాంకుల్లా కూడా మార్చేశారు. అంటే పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులో మనం ఏం చేస్తాం, ఏదైనా మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు బ్యాంకులో కట్టుకుంటాం, మనకు మళ్ళీ అవసరమైనప్పుడు డబ్బు తీసుకుంటాం, అలాగే డబ్బు ఎక్కడికైనా కావాలంటే ట్రాన్స్ఫర్ చేస్తాం, లేదా ఎక్కడి నుంచి అయినా తెప్పించుకుంటాం. ఇలా బ్యాంకులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చో పోస్ట్ ఆఫీసుల్లో కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం కలుగుతోంది. ఆధునికమైన పోస్ట్ ఆఫీసుల్లో అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. కంప్యూటర్ల ద్వారా, ఆధునిక యంత్రాల ద్వారా మొత్తం బ్యాంకులో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీసుల్లో కూడా చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ ఆఫీసులు నవీనమైనటువంటి బ్యాంకుల కింద మారిపోయినాయి అని చెప్పొచ్చు. అలాగే గతంలో మనం ఏంటంటే అంతా మనం హ్యాండ్ వర్క్లోనే ఎక్కువగా జరిగేవి. అంటే మనకి ఏదైనా డబ్బులు కావాలంటే ఒక ఫామ్ తీసుకొని ఫామ్ అంతా నింపేసేసి దాని లోపల మనం సంతకాలు పెట్టి ఎంత డబ్బు కావాలో దానికి ఇచ్చి మనం తీసేసి అలా చేస్తే దాన్ని మళ్ళీ బ్యాంకు వాళ్ళు దాంట్లో ఎంటర్ చేసుకొని ఇచ్చేందుకు చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాకుండా ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మనం ఇంటి దగ్గర నుంచి కూడా పోస్ట్ ఆఫీస్లో డబ్బుల్ని తీసుకోవడం కానీ, వేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ, ఇంకా ఎవరికైనా కావాలంటే ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఇలాంటివన్నీ బ్యాంకులో ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీసులో కలుగజేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పోస్ట్ ఆఫీసు బ్యాంకు లాగానే, బ్యాంకుకు ప్రతిరూపంగానే మారింది. అయితే పోస్ట్ ఆఫీసులో ఏమిటంటే బ్యాంకులకి పోస్ట్ ఆఫీసుకు తేడా ఏమిటంటే బ్యాంకులు అనేవి కమర్షియల్గా ఉంటాయి ఎక్కువ. అంటే ప్రతి ఒక్కటి మనం ఏదైనా మనం అక్కడ అకౌంట్ ఓపెన్ చేసే దగ్గర నుంచి మొదలు పెడితే కనీసం 10,000 రూపాయలు మినిమంగా ఉండేట్టుగా, 5,000 రూపాయలు ఉండేట్టుగా, ఈ మధ్య అయితే కొన్ని బ్యాంకులు 25,000, 50,000 రూపాయలు మినిమం అకౌంట్లో ఉంటే తప్ప మినిమం బ్యాలెన్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పి మనకు కస్టమర్స్ని బెదిరిస్తున్నాయి, భయపెడుతున్నాయి. ఒకవేళ ఎక్కడైనా డబ్బు తగ్గిపోతే వెంటనే 500 నుంచి 1000, 2,000, 5,000 రూపాయలు కూడా పెనాల్టీ వేసేస్తున్నాయి మన మీద. అంటే ఏమీ వాడకుండానే, బ్యాంకు సర్వీస్ మనం ఏం తీసుకోకుండానే బ్యాంకులో మనం డిపాజిట్ అంటే మన అకౌంట్లో మినిమం అమౌంట్ బ్యాలెన్స్ ఉండాల్సింది లేదు అన్నట్టు వంకతోటి మన మీద వేల కొద్ది రూపాయలు వసూలు చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 100 రూపాయలతో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉండేట్టుగా పోస్ట్ ఆఫీసుల లోపల మంచి సదుపాయాలు వచ్చాయి. మీరు అకౌంట్ 100 రూపాయలతో ఓపెన్ చేయొచ్చు. ఎప్పుడు 100 రూపాయల బ్యాలెన్స్ మినిమం ఉంచినా సరిపోతుంది. ఆ బ్యాలెన్స్ లేకపోయినా మీకు ఒక్క పైసా కూడా మీకు ఏ రకమైన పెనాల్టీలు పడవు. ఇంత చక్కగా వచ్చాయి. రెండోది ఏమిటంటే వడ్డీ రేటు 7%, 7.2% దాకా కూడా వడ్డీ రేట్లు వస్తున్నాయి. అంటే మనకు కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్స్కి మాత్రమే 7% పైన ఉండేటువంటి వడ్డీలు లభించే అవకాశాలు కనబడతాయి. కానీ మామూలుగా అయితే 5%, 4%, 6% లోపలే వడ్డీ రేట్లు ఉంటాయి, కానీ అంతకు మించి రేట్లు ఉండవు. కానీ పోస్ట్ ఆఫీస్ లోపల 6 పైన మినిమం స్టార్ట్ అయ్యి అది 7 పైగా 7.2 దాకా మరి వడ్డీ రేటు ఇస్తున్నారంటే చాలా పెద్ద రేటు కింద లేక అంత వడ్డీ రేటు ఇస్తూ భద్రతకు కల్పించి మన డబ్బులు ఎక్కడికి పోకుండా చూస్తూ ప్రతి దాంట్లో కూడా మనకు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నట్టయితే బ్యాంకు కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది, బ్యాంకు కన్నా సురక్షితంగా ఉంటుంది. బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి, కానీ పోస్ట్ ఆఫీసుల్లో అన్నీ గవర్నమెంట్వే, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినవే. కాబట్టి పోస్ట్ ఆఫీసులో ఇది ప్రైవేట్ గవర్నమెంట్ దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటికి దగ్గరగా ఉండే పోస్ట్ ఆఫీసులోకి వెళ్ళి మనం అకౌంట్ ఓపెన్ చేసేసుకొని మన శక్తి సామర్థ్యాన్ని బట్టి మంత్లీ వేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో మనం టోటల్గా మనం జమ చేసుకోవచ్చు. అట్లాగా డిపాజిట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీటి మీద వడ్డీ బ్యాంకుల కన్నా అధిక రేట్లు వస్తాయి, ఎక్కువ భాగం మనకు వచ్చే అవకాశం ఉంది. మనం తొందరగా మరి అనుకున్నవి లక్ష్యాలు సాధించడానికి, ఈ పెట్టుబడిని ఎక్కడైనా పెట్టుకోవడానికి కానీ, లేదా ఏదైనా ఉన్న అప్పులు తీర్చుకోవడానికి కానీ, బాధ్యతలు తీర్చుకోవడానికి కానీ, భవిష్యత్తును నిర్మించుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడేట్టు కనబడుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీసులు మనం నమ్ముకున్నట్టయితే
పోస్ట్ ఆఫీసుల వల్ల దేశానికి కూడా బాగా మేలు జరుగుతుంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ పెట్టుబడులు ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. పోస్ట్ ఆఫీస్లో మనం డిపాజిట్ చేసే డబ్బంతా ఏం చేస్తారంటే గవర్నమెంట్ పథకాల్లో పెడతారు. గవర్నమెంట్ పథకాల్లో పెట్టడం వల్ల పేదవాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. అంటే తిరిగి మనకే మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోస్ట్ ఆఫీసుల్లో పెట్టే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడుతుంది. అది వ్యక్తుల స్వార్థానికి ఉపయోగపడదు, వ్యక్తిగతంగా ఎదగడానికి ఉపయోగపడదు. కానీ బ్యాంకుల్లో పెట్టే డబ్బు మరి పోస్ట్ ఆఫీసులో లాగా ప్రభుత్వానికి ద్వారానే ఖర్చు పెట్టడానికి అవకాశం లేదు. ప్రైవేటుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి, ఇష్టం వచ్చిన సంస్థలకి, ఇష్టం వచ్చిన వ్యక్తులకి వాళ్ళు వడ్డీకి ఇస్తారు. దాని ద్వారా ఒక్కొక్కసారి కలెక్షన్స్ రావు, చాలాసార్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని బ్యాంకులకి ప్రతి సంవత్సరం బ్యాంకులకు కానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ కానీ, ఇలాంటి లేదా పెద్ద ఇండస్ట్రీస్ కానీ మనం చూస్తుంటాం కోట్ల రూపాయలు మరి వాటిని మాఫీ చేయడం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల భారతీయ ప్రజలందరూ కూడా చాలా డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. మనకున్న సౌకర్యాలు మనం కోల్పోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంతమంది స్వార్థపరుల యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళు డబ్బుల్ని సరిగ్గా ఉపయోగించక, సరిగ్గా సంస్థల్ని నడపలేక, లేక కావాలనే సంస్థల్ని క్లోజ్ చేయించేసి డబ్బులు ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ఆ డబ్బుల ద్వారా వాళ్ళ పబ్బం గడుపుకొని వాళ్ళు ఆనందపడడానికి సిద్ధపడుతున్నారు తప్ప మరి పోస్ట్ ఆఫీస్ అలా కాదు. పోస్ట్ ఆఫీసులో పెట్టేటువంటి ఏ డబ్బు ఎక్కడ ప్రైవేటు సంస్థలకు ఎవ్వరికీ ఇవ్వరు. ప్రభుత్వ రంగ పథకాల్లోనే ఉపయోగిస్తారు. ప్రభుత్వ రంగ పథకం అంటే ఆ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి మేలంతా కూడా మనకే చెందే అవకాశం ఉంటుంది, లేదా భారతీయ ప్రజలకు ఎవరికో ఒకరు చెందుతుంది. కాబట్టి మన దేశం బాగుపడడానికి, మన దేశ సంపద పెరగడానికి, మన దేశంలో మరి రహదారులు బాగుపడడానికి, మన దేశం లోపల పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి, మనకు ఇంకా గొప్ప గొప్ప సంతోషాలని, ఆనందాన్ని కలుగజేస్తూ సౌకర్యాలు అభివృద్ధి పరచడానికి మరి పోస్ట్ ఆఫీస్ ఉపయోగపడుతుంది. కాబట్టి బయట ఎక్కడో పెట్టుకునే బదులుగా పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసుకున్నట్టయితే మంచి వడ్డీ వస్తుంది, ఎక్కువగా మనకు లాభాలు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. మనకు ఒకవేళ మధ్యలో కావాలంటే కూడా తీసుకొని మనం ఉపయోగించుకునే అవకాశం ఉంది. కొంచెం చిన్న నష్టంతో బయటపడవచ్చు. కాబట్టి మన డబ్బు ఎప్పుడు కూడా ప్రభుత్వం దగ్గర భద్రతగా ఉంటుంది. కాబట్టి మనం గుండెల మీద చేసుకొని నిద్రపోవచ్చని మనం తెలియజేస్తున్నాం.